హలో అండి. ఇవన్నీ కూడా నాకు లోకల్‌గా వచ్చిన శారీస్ అండి. వీటన్నిటిని కూడా నేను కస్టమైజ్ చేయబోతున్నాను. సో, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అనేది నేను వీడియోలో చూపిస్తానండి. అన్నీ వేసిన తర్వాత. ఏ శారీకి ఏ డిజైన్ వేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. మీలో ఎవరికైనా గూడాను ఇలా శారీ టాజిల్స్ కావాలనన్నా గూడా కస్టమైజ్ చేసిస్తానండి. స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. మీకు పట్టు థ్రెడ్స్‌తో కానీ, సిల్క్ థ్రెడ్స్‌తో కానీ దేనితో అయినా సరే టాజిల్స్ మేక్ చేసి పంపిస్తామండి. కస్టమైజేషన్ కూడా అవైలబుల్‌గా ఉంది. మీకు ఏ కలర్ కావాలి అనంటే ఆ కలర్‌తో కస్టమైజ్ చేసి పంపిస్తామండి. వీటికి వేసిన డిజైన్స్ అనేది ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి గ్రీన్ అండ్ మెజెంటా పింక్ అండి ఇది. ఈ శారీకి నేను ఇలా డిజైన్ చేశాను రింగ్స్ వేసి. ఈ శారీలో అంతా కూడాను ఇలా ఫ్లవర్స్ ఉన్నాయి కదండీ! అందుకని దానికి మ్యాచ్ అయ్యేట్టుగా ఇట్లా ఫ్లవర్ వేశాను. ఇలా మనము శారీకి మ్యాచ్ చేసుకోవాలండి. బిగినర్స్ టిప్స్ దానిలో ఆ ఎపిసోడ్స్‌లో నేను చెప్పానండి. ఏ శారీకి ఏ మెటీరియల్ వేసుకుంటే బావుంటుంది అనేది. నేను అలానే మ్యాచప్ చేసుకొని ఇందులో ఫ్లవర్ వచ్చింది కాబట్టి ఇట్లా ఫ్లవర్ వేసుకున్నాను. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అనేది ఛానెల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. ఈ శారీ వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ కలరు, గోల్డ్ లైట్‌గా అక్కడక్కడ బ్లూ అండ్ గ్రీన్ ఉంది. సో, ఈ శారీకి నేను ఇలా డిజైన్ చేశానండి. ఇవి మనకి లిల్లీ ఫ్లవర్ లాంటి బెల్స్ అన్నమాట. లిల్లీ ఫ్లవర్ లాంటి బెల్స్. దాంట్లో నేను ఇలా వేశానన్నమాట. ఇంకొక శారీ చూపిస్తానండి. శారీ వచ్చేసి లైట్ కనకాంబరం కలర్‌కి పర్పుల్ అండి. అయితే నేను ఇలా 2 కలర్స్ తీసుకొని ప్లెయిన్ వేశానన్నమాట. దీనికి పళ్ళు అనేది ఇలా వస్తుంది. ఇదొచ్చేసి సీ గ్రీన్ అండి. సీ గ్రీన్‌కి మస్టర్డ్ కలర్ లాగా వచ్చింది. దీనిది పళ్ళు ఇలా ఉందన్నమాట. దానికి ఇలా ప్లెయిన్ వేశానండి. ప్లెయిన్ వేయమన్నారు. ఇదొచ్చేసి యెల్లో కలర్‌కి రెడ్ అండ్ గ్రీన్ బోర్డర్ అండి. పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ ఉందండి. అందుకని చెప్పి నేను యెల్లో అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఒకలాంటి లైట్ కనకాంబరం అండి. లైట్ కనకాంబరం. దానికి ఇలా వచ్చిందండి అంచనేది. సో, నేను ఇలా తీసుకున్నాను. ఇది ప్లెయినేనండి. ఇదొచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ మిక్సింగ్ అండి. దానికి పింక్ బార్డర్ వచ్చింది. ఇది కూడా ప్లెయిన్ కుచ్చులండి. కస్టమర్ ప్లెయిన్ వేయమన్నారు. ఇదొచ్చేసి జామున్ కలర్‌కి స్నఫ్ కలర్ బార్డర్ అండి. ఇవి అన్నీ మిక్సింగ్ అన్నమాట. ఒక్క కస్టమర్‌వే కాదన్నమాట. డిఫరెంట్ డిఫరెంట్. వాళ్ళు ప్లెయిన్ వేయమన్నారు. అందుకని ఇది వేశాను. ఈ వీడియోలో యూజ్ చేసిన మెటీరియల్స్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.